సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ శాసన మండలి చైర్మన్ అయినటువంటి గౌరవ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు, నరేందర్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రముఖులు, అదేవిధంగా టీచర్స్, పేరెంట్స్, విద్యార్థులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు శాసన మండలి సభ్యులైనటువంటి ఏవిఎన్ రెడ్డి గారు మన ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి నూతన విద్యా సంస్థను ప్రారంభించుకుంటున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా వారి 75వ జన్మదినోత్సవాన్ని లింకప్ చేసుకొని మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా నేను మనందరి తరఫున, అదేవిధంగా నా తరఫున ఏవిఎన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి 75వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు గత అనేక సంవత్సరాలుగా మన హైదరాబాద్ నగరంలో కానీ, ముఖ్యంగా హైదరాబాద్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏరియాలో విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసము అనేక విద్యా సంస్థలను ప్రారంభించి మరి సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దేశంలో ఈరోజు విద్యా వ్యవస్థ ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా ముందుకెళ్తా ఉంది. గతంలో మనం ఇటీవల 33 సంవత్సరాల తర్వాత నూతన విద్యా విధానాన్ని మన దేశంలో తెచ్చుకున్నాం. మరి ఇప్పటి వరకు మనం చూస్తూ ఉంటే నాకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, మీకు తెలిసినటువంటి వాళ్ళు కూడా చాలామంది విద్యార్థులు చదువుకోవడం కోసం అమెరికానో, ఆస్ట్రేలియానో, కెనడానో, ఇతర దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇంకా కానీ ఈరోజు పరిస్థితి మారాల్సినటువంటి అవసరం ఉంది. మన విద్యార్థులు ఎవరు కూడా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇతర దేశాలకు పోటీ పడే విధంగా మనం కూడా విద్యా వ్యవస్థను నిర్మాణం చేసుకొని ఆ రకమైనటువంటి అంతర్జాతీయ పరిణామాలకు అనుకూలంగా ఈరోజు మన యొక్క దేశంలో కూడా విద్యా సంస్థలు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు డాక్టర్ చదవడం కోసం ఇతర దేశాలకు వెళ్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళకన్నీ నేర్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయించింది, దేశంలో అన్ని జిల్లాలలో కూడా మెడికల్ కాలేజీలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అనేకమైనటువంటి మెడికల్ కాలేజీలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మెడికల్కి సంబంధించినటువంటి పీజీ సీట్లు పెరుగుతూ ఉన్నాయి. యూనివర్సిటీస్, కొత్త యూనివర్సిటీ వస్తూ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఏదైనా దేశంలో మరి ప్రపంచంలో మంచి విశ్వవిద్యాలయం, మంచి విద్యా సంస్థ ఉంటే ఆ విద్యా సంస్థను మన దేశానికి పిలుద్దాం తప్ప మన దేశానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరు కూడా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ పరిస్థితి త్వరలో రాబోతూ ఉంది. ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే మరి EU కంట్రీస్ కావచ్చు, అరబ్ కంట్రీస్ కావచ్చు, ఆఫ్రికా దేశాలు కావచ్చు, వేలాది మంది విద్యార్థులు ఈరోజు భారతదేశానికి వచ్చి చదువుకుంటున్నారు. మన యొక్క సెంట్రల్ యూనివర్సిటీ తీసుకున్నా, మన యొక్క ఉస్మానియా విశ్వవిద్యాలయం తీసుకున్నా, లేకపోతే అనేక విశ్వవిద్యాలయాలు దేశంలో ఇతర దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మన దేశానికి వస్తూ ఉన్నారు. ఇది పెరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సందర్భంగా నేను మన తెలంగాణ ప్రజలకు కోరుతా ఉన్నాను, మీరు మీ పిల్లలను ఎవరు కూడా ఇతర దేశాలకు పంపించేటువంటి మరి ప్రయత్నం, ఇబ్బందులకు గురై చేయకూడదు. చాలామంది మనకు తెలుసు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని
ఇతర దేశాలకు పిల్లలను పంపిస్తూ ఉన్నారు చదువు కోసం. కానీ ఆ పరిస్థితి మారింది. ఈరోజు మన దేశంలో కూడా ఇతర దేశాలకు తల్లదన్నటువంటి మంచి విద్యా సంస్థలు మన దేశంలో వచ్చాయి, రాబోతున్నాయి కూడా. కాబట్టి మన దేశంలోనే ఆ విద్యా సంస్థల్లో చేర్పించేటువంటి ప్రయత్నం చేద్దాం. పరిస్థితి మారుతుంది, అనేకమైనటువంటి విద్యా విధానంలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ విద్యా విధానంలో వచ్చేటువంటి మార్పులకు అనుకూలంగా మన విద్యా వ్యవస్థను కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగానే ఈరోజు మరి అందరికీ అందుబాటులో ఉండేటువంటి విద్యా వ్యవస్థ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనేక రకాలుగా ఫీజు రియంబర్స్ స్కీమ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనేక రకాల స్కాలర్షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందరికీ విద్య అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా గత అనేక సంవత్సరాలుగా మన దేశంలో జరుగుతూ ఉంది. దాన్ని ఇంకా ముందుకు తప్పకుండా మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి ఏవిఎన్ రెడ్డి గారు లేక్ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ఈరోజు ప్రారంభించుకుంటున్నారు. సిబిఎస్ఈ స్టాండర్డ్ మరి ఈరోజు అద్భుతంగా ఒక మంచి స్కూలు ఈ ప్రాంతంలో రావడము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా నేను జన్మించింది ఈ పటేల్గూడ గ్రామంలోనే, నేను ఇక్కడ చదువుకున్నది పటేల్గూడ గ్రామంలోనే, నేను హై స్కూల్కి వచ్చింది ఇబ్రాహీంపట్నం స్కూల్లో. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ మీద అనేక సార్లు ఆడుకున్నటువంటి ఈ భూమి, మరి ఇక్కడ తిరిగినటువంటి భూమిలో ఈరోజు మరి ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందే అద్భుతమైనటువంటి అభివృద్ధి దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతూ ఉంది. దేశంలో అనేక రాష్ట్రాలలో అనేక మరి జిల్లాలలో కూడా అనేక మంచి విద్యా సంస్థలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ కూడా పెరుగుతూ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతూ ఉంది. మనకు తెలుసు విద్యుత్ కోతలు ఉండేటువంటి దేశంలో ఈరోజు విద్యుత్ కోత లేనటువంటి ఒక న్యూ ఇండియా ఈరోజు నిర్మాణం జరిగింది. ఎందుకంటే నేను విద్యుత్ సంబంధించినటువంటి ప్రతిరోజు మానిటరింగ్ కూడా నాకు ఉంటుంది. ఎందుకంటే బొగ్గు ద్వారా 74% ఈరోజు విద్యుత్ దేశంలో ఉత్పత్తి జరుగుతూ ఉంది, 74%. కాబట్టి విద్యుత్ కోతలు ఉండకూడదు. విద్యా సంస్థల్లో మెడికల్ సీట్ కానీ ఇంజనీరింగ్ సీట్ కానీ అందరికీ అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు దేశంలో ఎవరికైనా సరే ఈరోజు ఇంజనీరింగ్ సీట్లు లభిస్తూ ఉన్నాయి. కానీ నాణ్యమైనటువంటి విద్య ఈ యొక్క విద్యా సంస్థల్లో ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను ఏవిఎన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, రానున్న రోజుల్లో నాణ్యమైన విద్య మనం విద్యార్థులకు ఈ సమాజానికి అందించాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో అనేక రకాలుగా మార్పులు వస్తూ ఉన్నాయి, న్యూ టెక్నాలజీ వస్తూ ఉంది. ఈరోజు మన యూత్ ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో అత్యధికమైనటువంటి జనాభా యూత్ పాపులేషన్ ఈరోజు ఇండియాలో ఉంది. ఏ దేశంలోకి వెళ్ళినా కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మన ఇండియన్ యూత్ ఆయా దేశాల్లో కీలక రంగాల్లో ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో భారతదేశం యొక్క యువత తమ మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి మనం తీసుకురావాలి. ఆ దిశలోనే మరి అన్ని విద్యా సంస్థలు పనిచేసేటువంటి ఉపాధ్యాయులు మరి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మరొకసారి గౌరవనీయులు ఏవిఎన్ రెడ్డి గారికి వారి జన్మదినోత్సవ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ జై. Thank you for your inspiring words, sir. We welcome D.K. Aruna Garu. On behalf of AVN Lakefield Global School, we'll welcome you, ma'am. May I respectively invite our Honorable Chief Minister of Telangana, Shri A. Revant Reddy Garu, a visionary leader and a guiding force in the process of our state, to share few words with us. Over to you, sir. మిత్రులు, శాసన మండలి సభ్యులు, ఏవిఎన్ విద్యా సంస్థల అధిపతి ఏవిఎన్ రెడ్డి గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇబ్రాహీంపట్నం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఒక అద్భుతమైన ఏవిఎన్ ఎడ్యుకేషనల్ క్యాంపస్ని ఈరోజు ప్రారంభించి
ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు పెద్దలు జి కిషన్ రెడ్డి గారిని, శాసనమండలి చైర్పర్సన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారిని, మెదక్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు రఘునందన్ రావు గారిని, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డికే అరుణ గారిని, ఇతర శాసనమండలి సభ్యులు స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, ఈసారి శాసనసభలో ఎన్నికైన చాలామంది శాసనసభ్యులను, వివిధ కార్పొరేషన్ చైర్మన్లను, ఏవిఎన్ రెడ్డి గారి సొంత కుటుంబము, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ